న్యాచురాలిటీగా చూస్తున్నారు కదా బ్రిడ్జికి ఎలా చెట్లు అయితే ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి ఒక కమ్యూనిటీ గేటెడ్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు ఎన్ని చెట్లు, ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క చెట్టు లాగా పెంచుకున్నారు అనమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఒక పర్ మంత్కి వచ్చేసి 45K అంట. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. దాని పక్కలోనే మా పీజీ ఉంటుంది, శ్రీ బాలాజీ పీజీ. ఓకే, ఇక్కడ ఉందండి చూడండి. ఏమో కన్నడ ఉంది, నాకు చదవని రాదు. ఇక్కడ నమ్మ మెట్రో, మరి అది మెట్రో కాదురా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బ్యాక్ సైడ్ అంతా చెట్లంతా కనిపిస్తున్నాయి కదా, అది ఉంటుంది. గెట్టెడ్ కమ్యూనిటీ పక్కన పచ్చ గ్రీనరీ లాగా ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నాడు. ఇక్కడ మనకి ఈ బ్రిడ్జికి చెట్లు చూస్తున్నారు కదా, వాటికి నీళ్ళు అవసరం లేదు. ఎంత బాగా మొలిచాయో చూడండి. అక్కడ పోతే మనం చెట్లకి ఇక్కడ చూస్తున్నారు కదా, పూలు, ఫ్లవర్స్ అంతా వస్తూ ఉంటాయి. మేము అలా నడుచుకుంటూ ఎక్కడికో బయటికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చే 40,000కి ఇక్కడ ఉండే గేటెడ్ కమ్యూనిటీ కేడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే లోపల అన్నీ ఉన్నాయన్నమాట. ప్లే గ్రౌండ్ ఉంటుంది. మీకు మెయిన్ ఫోకస్ కోసం నేను ఎందుకు చేశానంటే, ఇదేంది ఇది ఏంది ఇది చూడండి. మనం చెట్లకి నీళ్లు పోసి పెంచినా కూడా అంత పెరగదనమాట. ఈ రైల్వే స్టేషన్ దగ్గర మరితేనే మడివాల మారుతలే అది స్పైసీ గార్డెన్ లేఅవుట్ చూస్తున్నారు కదా. పొందనల్లి గేటర్ అది మారుతల్లి బ్రిడ్జ్ అంటారు కదా. ఈ బ్రిడ్జ్ కాడనే దగ్గరలోనే మారుతల్లి గేటు దగ్గరనే ఇక్కడ చూస్తున్నారు కదా. ఎంత మంచిగా మనం నీళ్లు పోసి పెంచినా కూడా ఇది రాదనమాట. అది కనిపించలేదా? ఇది ఓవర్ వ్యూగా ఈ ఓవ్ అయితే చూస్తున్నారు కదా. ఒక్కొక్క చెట్టుకి ఇది ఉంటుంది అనమాట. ఇది చూసండి, మనం నీళ్లు పోసి పెంచినా కూడా మన ఇంటి దగ్గర ఎంత పెంచగా పెరగదు. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఇవి బాగా ఫేమస్. ఆ సైడ్ వరకు ఏం కాదు. రారా స్వామి, నువ్వు రాలరా ఒక్కడివి. ఇది ఫ్రెండ్స్, ఈ చెట్ల గురించి చెప్పాలనేసి నేను వీడియో తీసాను. మీ అందరికీ నచ్చింటే ఒక లైక్ చేయండి, షేర్ కొట్టండి. ఇప్పుడైతే మేము జస్ట్ రైల్వే ట్రాక్ నుంచి ఆ సైడ్కి క్రాస్ అయ్యేదానికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఓకే, బెంగళూరులో అయితే మీకు రైల్వే ట్రాక్ నేను చూపిస్తాను. ట్రైన్ అయితే వచ్చేలాగా లేదు. ఎప్పుడో నీ దినం నడిచినవారా? ఎప్పుడు వినావు? చూస్తున్నారు కదా. ఇప్పుడు మొట్టమొదటిగా నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉన్నా, ఎప్పుడు రైల్వే ట్రాక్లో వెళ్ళిపోలేదు. ఇక్కడే వెళ్ళాను, ఇక్కడే కొత్తగా తీస్తూ ఉన్నాను. ఇక్కడ ఇది అనమాట, ఈ ఏరియా అనమాట, ఈ గెట్టెడ్ కమ్యూనిటీ. స్పైసీ గార్డెన్కి వెళ్ళే రూట్ అనమాట ఈ గ్రైన్ సెట్. ఇలా అయితే మారతల్లికి వెళ్తారు. మారతల్లి గ్రేట్, మునేకల్ అక్కర్రా, ఇది మారతల్లిరా. ఇక్కడ వచ్చేసి ఇంకా మనం పోతా ఉన్నాం అనమాట. ఇది మా కృష్ణారెడ్డి అనేసి ఆయన ఇప్పుడు ఉండే పీజీకి మొత్తం ఏమంటారు మేనేజర్ అనమాట. ఈ చెట్లల్లో పుట్లల్లో మేము పోతా ఉన్నాం అనమాట. చిన్నగా వాళ్ళకి దాటుకునేకి ఎక్కువ మట్టి. చూడరా రే, ఎంత బాగున్నాయి చూడరా ఈ బిల్డింగ్లో. ఒరే మనం పెద్ద దీంట్లోకి వచ్చినావురా. ఇక్కడ ఇట్లా ఈ నుంచి పోలేమే, పెద్ద సాహసమే చేస్తున్నామే. చూడండి మేము ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసాము ఈ బ్రిడ్జి దాటుకోవాలనేసి రైల్వే ట్రాక్ నుంచి. సో మేము ఇంత కష్టపడి నడుచుకుంటూ వచ్చినందుకన్నా మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇట్లా బారా, ఏది లేదు. ఇటు నుంచి దిగిపోవచ్చులేరా. ఒక నుంచి ఒకటి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ అయితే ఎక్కాలి, దిగాలి. మేము ఎక్కుతామో దిగమో మాకు అర్థం కావట్లేదు. ఓకే, మా వాడైతే చిన్నగా పోతా ఉన్నాడు.
దీని నుంచి అయితే యాక్చువల్గా పోవచ్చు మేము, కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టుంది. ఇదన్నమాట పరిస్థితి.